హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఫిబ్రవరి నెల వచ్చిందంటే గ్రోతింగ్ సీజన్ స్టార్ట్ అయినట్లే. అంటే హైబిస్కస్ ప్లాంట్ నిద్రావస్థ నుండి అంటే డోర్మెన్సీ పీరియడ్ నుంచి గ్రోతింగ్ సీజన్కి వచ్చినట్లే అండి. ఈ సీజన్లో మందారం మొక్కలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇలాంటి టైంలో మందారం మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, మంచి ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అవుతుందండి. గ్రోతింగ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో వీటికి చక్కని కేర్ తీసుకొని మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఇంకా మళ్ళీ అంటే వచ్చే చలికాలం వరకు కూడా మంచి ఫ్లవరింగ్ వస్తాయండి. సో ఈరోజు వీడియోలో ఈ మందారం మొక్కల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఫిబ్రవరి నెలలో మనము ఎలాంటి పనులు చేసుకోవాలంటే, ఈ నెలలో మనము కటింగ్స్ పెట్టుకోవడానికి, ప్రూనింగ్ చేసుకోవడానికి, రీపాటింగ్ చేసుకోవడానికి, ఇంకా ఏదైనా సీడ్స్ పెట్టుకోవడానికి చాలా చాలా మంచి టైం అండి. ఫిబ్రవరి అంటే వసంత ఋతువు, ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటారండి. ఈ సీజన్లో మనకి చలికాలం నుంచి వసంతకాలంలోకి సీజన్ మారినప్పుడు హైబిస్కస్ ప్లాంట్ అంతా కూడా లీవ్స్ అన్నీ ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోతుంటాయి. దాని గురించి ఎక్కువ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదండి. ట్రాన్సిషనల్ సీజన్ అంటారు. అంటే ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి మారినప్పుడు ఈ మొక్కలు ఆ సీజన్ తట్టుకోవడానికి ఈ విధంగా తన మార్పులు అని జరుగుతూ ఉంటాయండి. ఈ చలికాలం నుంచి వసంత ఋతువులోకి సీజన్ మారినప్పుడు క్లైమేట్ నులివెచ్చగా ఉండి ప్లెజెంట్గా మారుతుంది. ఇలా ఋతువులు మారి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు హైబిస్కస్ లీవ్స్ అన్నీ కూడా ఎల్లోయిష్గా అవటం అన్నది మామూలే. ఇది ఒక రెన్యువల్ ప్రాసెస్. ఆకులన్నీ ఎల్లోగా అయిపోయి చిన్న చిన్న ఆకులు అయిపోయిన ఈ ప్రాసెస్లో అంతా కూడా ఇప్పుడు ఇంకా గ్రోత్ పీరియడ్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆకులన్నీ చిగురించడం, మొగ్గలు రావటం అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ టైంలో మొక్కల విషయంలో మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. మనకి ఒక చిన్న పాట్లో ఉన్న ఈ కంటైనర్స్లో ఉన్న మొక్కలైతే పర్వాలేదు. అంటే మనము 3 months 6 months బ్యాక్ నాటుకున్న మొక్కలైతే మనము ఈ కంటైనర్స్లో అంతా కూడా మట్టిని ఒక 2-3 inches అంతా తీసేసుకొని తర్వాత వీటికి మంచి ఫీడింగ్ ఇచ్చేసామనుకోండి సరిపోతుంది. అలా కాకుండా 2-3 years మొక్కలు ఏదైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలాంటి మొక్కలు. ఈ ప్లాంట్స్ చూడండి, ఈ కంటైనర్లో పెట్టి దాదాపు 2 years అవుతుంది. బాగా రూట్ రాట్ అయిపోయినాయి. అన్ని రూట్స్ అన్నీ కూడా పైకి కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఈ మొక్కల్ని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా మొక్కలు అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు రూట్ రాట్ అయిపోయి ఈ రూట్ సిస్టమ్ అంతా బయట కనబడుతూ ఉంటాయి చూడండి. ఇంకా ఈ మట్టిలో ఎలాంటి పోషకాలు ఉండవండి. ఈ మొక్కలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకొని కొత్త మట్టిని యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి, ట్రిమ్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ టైము. కొమ్మలన్నీ ట్రిమ్ చేసుకున్న తర్వాత అటు ఇటు అడ్డదిడ్డంగా పెరిగిపోయిన కొమ్మలన్నీ కూడా చక్కని షేప్ ఇవ్వడానికి కూడా ఇది బెస్ట్ టైం అండి. మనం ఏదైనా వైరు కానీ తాడు కానీ కట్టేసి స్ట్రైట్ మనము పంపించుకున్నాం అనుకోండి, ఈ కొమ్మలన్నీ కూడా స్ట్రైట్ పెరుగుతాయి. అలా కాకుండా అటు ఇటు పెరిగిపోయినాయి అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు అవన్నీ తగులుకొని కిందికి పడిపోయే అవకాశం ఉంది. చూడండి, ఈ కొమ్మ ఇటువైపుకి వచ్చింది, ఇంక ఈ కొమ్మ ఇటువైపుకి వచ్చింది. ఇలాంటి కొమ్మలన్నీ కూడా ఇప్పుడు మనం చక్కగా ట్రిమ్ చేసుకొని అన్నీ స్ట్రైట్గా పంపించుకుంటే చక్కని షేప్ వస్తాయండి. మొక్కలు కూడా మనం ఎక్కువగా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నేనైతే అన్ని మొక్కలు 2-3 years అయిపోయిన మొక్కలన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నానండి. ఇంకా చిన్న మొక్కలు ఏదైనా ఉన్నా కూడా అన్ని ట్రిమ్ చేసుకొని చక్కగా వాటికి షేప్ ఇవ్వడం కోసం ఇలా తాళ్ళు వైర్లు కట్టేసి బాగా అవి అంటే స్ట్రైట్ పెరగడం, పక్కకు అడ్డదిడ్డంగా పెరగకుండా స్ట్రైట్ పెరగడం కోసం అని బాగా కట్టేసుకున్నాను. మీలో ఎవరైనా ఇంకా ఈ పని చేయకపోతే ఇప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఫిబ్రవరి అంతా కూడా వాటికి టైం ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కానీ, ట్రిమ్ చేసుకోవడానికి కానీ, వాటి షేప్ ఇవ్వడం కోసం కానీ ఈ పనులన్నీ కూడా మనం ఇప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక జనరల్ రూల్ గురించి మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైనా మనము ప్రూనింగ్ చేసుకున్నాక మొక్కకి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. కొత్త బ్రాంచెస్ రావాలి, కొత్తగా కొమ్మలు రావాలంటే మొక్కకు ఎనర్జీ రావాలి. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ నుంచే వస్తుంది. ఈ ఫర్టిలైజర్స్ వల్లనే నిద్రావస్థలో ఉన్న మొక్కలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఇప్పుడు ఇంకా కొత్తగా చిగుర్లు వచ్చి కొత్తగా కొమ్మలన్నీ కూడా రావటం మొదలవుతాయి.
ఇక మొక్కలన్నీ అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న మొక్కలైతే మనం కొత్త మట్టిని ఇచ్చేస్తాము. అలా కాకుండా ఇలాంటి మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేయని మొక్కలు అంటే ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ పెట్టుకున్న మొక్కలను అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పైనుంచి మట్టి తీసేసి కుండీ పై భాగంలో 1-2 inches వరకు మట్టి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలండి. మట్టి అంతా తీసేసి మొదటగా మనము ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి. ఎప్సమ్ సాల్ట్ వలన ఏమవుతాయంటే మొక్కలు బాగా యాక్టివేట్ అవుతాయండి. మొక్కకు అవసరమైన కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ ద్వారానే మొక్క ఫుడ్ని తయారు చేసుకుంటుంది. ఎప్సమ్ సాల్ట్లో ఉన్న మెగ్నీషియము ద్వారానే మొక్క కిరణజన్య సంయోగ క్రియ జరిగి క్లోరోఫిల్ తయారవుతుంది. సో ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వలన మొక్కలు అనేటివి ఇప్పుడు గ్రీనిష్గా తయారవుతాయి. కొత్త చిగుర్లన్నీ కూడా వస్తాయండి. ఇంకా నెక్స్ట్ ఈ మొక్క బూడిద ఇస్తున్నాను. ఈ బూడిద ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క మొక్కకు చొప్పున ఇస్తున్నానండి. ఇది ఒక బయో ఫంగిసైడ్ ప్లస్ పెస్టిసైడ్ అండి. మనము ట్రైకోడర్మా విరిడి ఉన్నా కూడా ఇప్పుడు వాడుకోవచ్చు. లేదంటే కెమికల్ పెస్టిసైడ్ ఉంటుంది కదా, సాఫ్ ఫంగిసైడ్ వాడచ్చు. లేదా నీమ్ కేక్ పౌడర్ ఉన్నా కూడా మన దగ్గర ఏది ఉన్నా అది వాడుకోవచ్చు అండి. నేనైతే బూడిద ఇస్తున్నాను. ఈ ట్రైకోడర్మా విరిడి కానీ లేదా నీమ్ కేక్ పౌడరు ఇలాంటివన్నీ కూడా బయో ఫంగిసైడ్స్ అని చెప్పాను కదండి. సాయిల్ బాండ్ డిసీజెస్ నుంచి వీటిల్ని బాగా కాపాడుతుంది. ఇప్పుడు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి మారేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలండి. ఇవి షాకు గురై అంటే చల్లి నుంచి చక్కగా వెచ్చదనానికి వస్తున్నాయి కదా. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇస్తే చాలా చక్కగా ఇవన్నీ కూడా ఆ షాక్లో నుంచి బయటకు వచ్చి ఈ yellowish-గా అయిపోయిన ఈ ఆకులన్నీ కూడా మళ్ళీ చిగురించి మళ్ళీ కొత్త చిగుర్లన్నీ రావడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోయేటట్లు మనము కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మట్టిలో చక్కగా కలిసిపోతాయి. తర్వాత నెక్స్ట్ నేను కంపోస్ట్ ఇస్తున్నానండి. కంపోస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఇవ్వాలి. 3-4 months తర్వాత నేను ఇస్తున్నాను. ఈ చలికాలంలో నేను మందారం మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటి కేర్ కానీ తీసుకోలేదండి. మళ్ళీ ఇప్పుడు ఇచ్చామనుకోండి మళ్ళీ సెప్టెంబర్ వరకు మనం ఇంతగా వీటికి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో 3-4 months తర్వాత ఇస్తున్నాను కాబట్టి ఈ ఫర్టిలైజర్ అంటే కంపోస్ట్ని కొద్దిగా ఎక్కువగానే ఇస్తున్నాను. దీని తర్వాత మనము ఎవ్రీ 15 daysకి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. సో ప్రతి మొక్కకి ఒక కప్పుడంత ఆ ప్లేట్ అంతా కంపోస్ట్ ఇస్తున్నానండి. ఇది వర్మీ కంపోస్టు. ఈ వర్మీ కంపోస్ట్ లేకపోయినా ఏదైనా పశువుల ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మేకల ఎరువు, కొంతమంది దగ్గర గుర్రాల ఎరువు ఉంటుందండి. ఏది ఉంటే అది వాడుకోవచ్చు. మేకల ఎరువు కొద్దిగా వేడి అంటారండి. సో దాని క్వాంటిటీ మాత్రం తగ్గించండి. ఈ పశువుల ఎరువు ఈ వర్మీ కంపోస్ట్ ఇవి పర్వాలేదు. కానీ మేకల ఎరువు గొర్రెల ఎరువు ఇది కొద్దిగా బాగా వేడి అంటారు. సో దాన్ని సగానికి తగ్గించేసి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ మట్టిలో బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలండి. మనం ఇలా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకొని కలిపేసామనుకోండి బాగా కలిసిపోతుంది. నేను ఏమేమి ఇచ్చానంటే ఈరోజు ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను, బూడిద ఇచ్చాను, కంపోస్ట్ ఇచ్చాను. బూడిద లేకపోయినా ట్రైకోడర్మా కానీ నీమ్ కేక్ పౌడర్ కానీ ఏది ఉన్నా అది ఇచ్చుకోవచ్చండి. ఇలాంటివన్నీ ఇచ్చిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక్కసారి బాగా వాటరింగ్ ఇచ్చేసేయండి. బాగా తడిచేటట్టు మట్టి తడిచేటట్లు వాటరింగ్ ఇచ్చేసామనుకోండి ఇంకా 1-2 రోజులు బాగా ఇవ్వకపోయినా సరిపోయేటట్లు వాటరింగ్ ఇచ్చేసేయండి. ఇక మనకు 1 week తర్వాత చూస్తే మంచి చిగుర్లు వస్తాయండి. మంచి ఫుడ్ మొక్కకి ఇచ్చాం కదండి, మంచి చిగుర్లు వచ్చేసి మంచి ఫ్లవరింగ్ మొగ్గలు ఇంకా కొమ్మలు కొత్త చిగుర్లు అన్నీ రావటం మొదలవుతాయి. ఈ ఫిబ్రవరి నెలలో ఇంత మంచిగా దీనికి ఫీడింగ్ చేసి మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇంకా బాగా కొత్త బ్రాంచెస్ రావటము, కొత్తగా చిగుర్లు రావటం, మొగ్గలు రావటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు చలికాలం వరకు కంటిన్యూస్గా ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయండి. కాబట్టి మనము చలికాలం అయిపోయి నిద్రావస్థ నుంచి బయటకు రాగానే మొక్కలకు కావాల్సిన గ్రోత్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మంచి ఫర్టిలైజర్స్ ఎక్కువగా మొదటిసారి అయితే ఎక్కువగానే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత మనము కొద్దిగా ఇస్తే సరిపోతుందండి. అంటే 15 days తర్వాత ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ అర్థమైంది కదండి మనము మందారం మొక్కలకి ఏ విధంగా ఈ ఫిబ్రవరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటివి. కొత్తగా మొక్కలు తెచ్చుకోవాలన్నా కూడా ఈ ఫిబ్రవరి నెల నుంచి మనకు నర్సరీస్లో కూడా మంచి వెరైటీస్ దొరుకుతాయండి. మనకు ఈ చలికాలంలో అసలు నర్సరీస్కి వెళ్ళినా కూడా మందారాలు ఎలాంటి కలెక్షన్ ఉండదు. ఇంకా ఫిబ్రవరి నుంచి చూడండి మంచి కలెక్షన్ దొరుకుతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ టైంలో వెరైటీస్ బాగా వస్తాయండి నర్సరీస్లో. సో మనకు కావాల్సిన వెరైటీస్ అన్నీ ఈ టైంలో మనకు దొరుకుతాయి. సో అందరూ నర్సరీకి వెళ్ళి కొత్త మొక్కలు తెచ్చుకోండి. లేకపోతే మనం కటింగ్స్ ద్వారా పెట్టుకోవడానికైనా ప్రూనింగ్ చేసుకోవడానికి
చేసుకోవటానికైనా, రీపాటింగ్ చేసుకోవాలన్నా లేదా సీడ్స్ పెట్టుకోవాలంటే కూడా ఈ ఫిబ్రవరి అనేది చాలా బెస్ట్ టైము. సో ఈ వీడియో ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాననేసి నేను అనుకుంటున్నానండి. నచ్చితే అయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.